సరాంస్తస్య హరిర్విమోక్షయం చకార వీరః పథివాయుసేవితే శరంతరే మారుతవద్విద్ నిష్పత మనోజవః సంయతి చండ విక్రమః. రావణుడు పంపించినటువంటి అక్షకుమారుడు హనుమంతుడి దగ్గరికి రావడం జరిగింది యుద్ధం చేయడానికి. హనుమంతుడిని చూశాడు. చూసి అక్షకుమారుడు అనుకున్నాడు, హనుమంతుడి వేగం, హనుమంతుడి పరాక్రమం, హనుమంతుడి రూపం, హనుమంతుడు కూర్చున్నటువంటి స్థితిగతులన్నీ గమనించినటువంటి అక్షకుమారుడు ఇతన్ని సామాన్య దృష్టితో యుద్ధం చేస్తే ఇతను దొరకడో చిక్కడు, ఇతన్ని ఆచితూచి అడుగులేస్తూ యుద్ధం చేయాలని మనస్సులో అనుకున్నాడు. అనుకుంటూనే వేగమైనటువంటి బాణాలు వదలటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినటువంటి సమయంలో హనుమంతుడు శరీరాన్ని పెంచాడు, గంభీరమైనటువంటి రూపాన్ని పెంచి బాణాలు ఇలా వేగంగా ఒకదాని వెనక ఒకటి వస్తూ ఉన్నాయి. వచ్చేటటువంటి సమయంలో ఒకదాని వెనక ఒకటి ఉన్నటువంటి ఆ ఖాళీలోనే తన శరీరాన్ని తగ్గించుకుంటూ ఇలా తప్పించుకుంటూ ఉన్నాడు హనుమంతుడు. తమాత్తబాణ సనమాహవోన్ముఖం ఖమాస్పృణంతం నిశిఖై శరోత్తమై అవైక్షతం బహుమాన చక్షుషా జగామ చింతాం చ సమారుతత్మజః. అక్షకుమారుడు తన యొక్క గొప్ప ధనస్సును తీసుకొని యుద్ధం చేయడం కోసం వచ్చాడు గనక అనేక బాణాలు తీసుకొని భయంకరమైనటువంటి బాణాలని హనుమంతుడి వైపు వదులుతూ ఉన్నాడు. ఆకాశం వైపు హనుమంతుడు ఎగురుతూ ఉన్నాడు. ఎటు ఎగిరితే అటు ఈయన కూడా బాణాలు వేస్తూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని దేవతలంతా చూస్తున్నారు. ఎందుకంటే అక్షకుమారుడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాడు. తపస్సు చేసి సంపాదించినటువంటి రథం పైన అనేక జెండాలు, అనేకమైనటువంటి ఆయుధాలు పెట్టుకుని వచ్చాడు హనుమంతుడిని వధించటం కోసం. తమాత్త బాణ సనమాహవోన్ముఖం ఖమాస్పృణంతం విశిఖై శరోత్తమై అవైక్షతాక్షం బహుమాన చక్షుషా జగామ చింతాం చింతాం చ సమారుతత్మజః. హనుమంతుడి పైన వేసేటటువంటి బాణాలన్నిటికి కూడా తప్పించుకుంటూ హనుమంతుడు అక్షకుమారుణ్ణి గౌరవంగా చూడాలనిపించింది హనుమంతుడికి. గౌరవ భావంతో హనుమంతుడిని అక్షకుమారుడు చూస్తున్నాడు. అక్షకుమారుడు కూడా హనుమంతుడిని ఇంత పరాక్రమం కలిగిన వాడా అనేటటువంటి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. చూస్తూ బాణాలు వేస్తూ ఉన్నాడు. తతః శిరైర్భిన్న భుజంతర కపిః కుమార వీరేణ మహాత్మనా సదన్ మహాభుజః కర్మ విశేషతత్వవిత్ చింతయామాసరణే పరాక్రమం. అప్పుడు మహాభుజుడైనటువంటి హనుమంతుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఇంకా వీరత్వం కలిగినటువంటి రూపాన్ని పొందాడు. అక్షకుమారుడు బాణాలతో వక్షస్థలం పైన వేయటం మొదలుపెట్టాడు హనుమంతుడికి. శరీరాన్ని ఎప్పుడైతే హనుమంతుడు పెంచాడో ఆ పెంచినటువంటి శరీరం పైకి అక్షకుమారుడు బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఎలా ఈ శత్రువులన్నీ అప్పటికే అక్షకుమారుడు సైన్యాన్ని చాలా వరకు వధించాడు హనుమంతుడు. వధించిన సమయంలో ఈయన బాణం వేయడం మొదలుపెట్టాడు.
ఎలా ఈ శత్రువులన్నింటినీ ఆక్రమించి యక్షకుమారుణ్ణి ఎలా వధించాలా అని హనుమంతుడు చూస్తూ ఉన్నాడు. తతః శరైర్భిన్న భుజంతరః కపిః కుమారవీరేణ మహాత్మనా సదన్ మహాభుజః కర్మ విశేషతత్వవి ద్విచింతయామాస రణే పరాక్రమం వక్షస్థలాన్ని చీల్చేంత గంభీరమైన ధైర్యమైనటువంటి గొప్ప బాణాలు హనుమంతుడిపైకి వేయడం మొదలుపెట్టాడు. అలాగే ఎలా ఈ శత్రువుల్ని ఎలా ఆక్రమించాలా అనే హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. ఆ వేసే బాణాలను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచనలో పడ్డాడు. ఈ అక్షకుమారుని ఎలా ఎదుర్కోవాలా అని హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. అబాల వద్బాల దివాకర ప్రభ కరోత్యతం కర్మ మహన్ మహన్ మహాబలః నచాస్య సర్వాహవక కర్మ శోభినః నచాస్య సర్వాహవ కర్మ శోభినః ప్రమాపణే మే మతిరత్ర జాయతే. అక్షకుమారుడు ఆరితేరిన యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాడు, చిన్న వయసు కలిగిన వాడు. అలాగే యుద్ధములో చేయదగినటువంటి అన్ని పనులు చక్కగా ఎప్పుడు ఎలా బాణం ఏ వైపు నుంచి వేస్తే ఎదురు ఉన్నటువంటి శత్రువుకు తగులుతుందో తెలిసినటువంటి వాడు అక్షకుమారుడు. వయసులో చిన్నవాడైనప్పటికీ అతను బాగా బాణాలు వేయటం బాగా తెలిసిన వాడు అక్షకుమారుడు. అలాగే హనుమంతుడికి అనుకుంటున్నాడు మనస్సులో, ఇతన్ని వయసులో చూస్తేనేమో చాలా చిన్నవాడు, బాణాలు మాత్రం బాగా గొప్పగా వేస్తున్నాడు. శత్రువుని ఎలా వధించాలో బాగా తెలిసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు అక్షకుమారుడు. కానీ ఇతన్ని వధించాలి అంటే నాకు మనస్సు రావట్లేదని, మనస్సు నాకు ఒప్పట్లేదని హనుమంతుడు మనస్సులో అనుకుంటున్నాడు. ఎందుకంటే అతనిని చూసి, అతని రూపాన్ని చూసి, అతని పరాక్రమాన్ని చూసి, అతను బాణాలు వేసేటటువంటి విధానాన్ని చూసి ముచ్చటపడ్డాడు హనుమంతుడు. చిన్నవాళ్ళలాగా ఉన్నాడే, అయ్యో ఇతన్ని వధిస్తే ఎట్లా? ఇప్పటి వరకు వధించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా అలా అనుకోలేదు. ప్రమాణపేమి మతిరత్ర జాయతే అబాలవద్బాల దివాకర ప్రభ. కరోత్యయం కర్మ మహన్ 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 మహాబలః. ఎప్పుడు ఎక్కడ ఎలా యుద్ధం చేయాలో బాగా తెలిసినటువంటి వాడిలాగా ఉన్నాడే ఇతను. నచాస్య సర్వాహవ కర్మ శోభినః. ప్రమాపణే మే మతిరత్ర జాయతే. హనుమంతుణ్ణి చూడగానే మనస్సు నాకు బుద్ధి పుట్టట్ల. మతిరత్ర జాయతే, నాకు ప్రమాపణే ఇతన్ని చంపాలి అనేటటువంటి కోరికల లోపల రావట్ల.
చిన్నవాడు కదా అనిపిస్తోంది అని హనుమంతుడు అక్షకుమారుని చూసి అనుకుంటున్నాడు. అయం మహాత్మా చ మహాంశ్చ వీర్యతః సమాహితశ్చాతి సహశ్చ సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం స నాగయక్షైర్మునిభిశ్చ పూజితః. ఇతడు మహాబుద్ధి బలశాలి, బుద్ధిశాలి, బాగా ఆలోచన కలిగినటువంటి వాడు, పరాక్రమం చేత కూడా గొప్పవాడే, సావధాన చిత్తము కలిగిన వాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా నడవాలో బాగా తెలిసినటువంటి వాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలిసినటువంటి వాడు, యుద్ధములో ఎంత శ్రమనైనా సహించగలిగినటువంటి వాడు, అలాగే కార్యం చేయుటలో కూడా గొప్ప నేర్పరివాడు. నాగులు, యక్షులు, మునులు మొదలగు వారు కూడా తప్పక మెచ్చుకుంటారు ఈ అక్షకుమారుని చూస్తే అని హనుమంతుడు అక్షకుమారుణ్ణి మనస్సులో పొగుడుతూ ఉన్నాడు. నాగజాతి, యక్షజాతి మొదలైనటువంటి వారందరూ కూడా ఇతను చూసి మెచ్చుకుంటారు. అంత పరాక్రమం ఉంది ఇతనిలో. అయం మహాత్మా మహాత్మా చ మహాంశ్చ వీర్యతః సమాహితశ్చాతి సహశ్చ సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం స నాగయక్షైర్మునిభిశ్చ పూజితః. నాగులు, యక్షులు, మునులు కూడా ఇతని పరాక్రమం, ఇతని ఆలోచనా శక్తి, ఇతని బుద్ధి పరాక్రమం చూసి ఆనందపడతారు కదా, మెచ్చుకుంటారు కదా, అంత గొప్పవాళ్ళగా ఉన్నాడే ఇతను అని హనుమంతుడు లంకలోకి ప్రవేశించి ఈ అక్షకుమారుణ్ణి యుద్ధ సమయంలో మెచ్చుకోవడం జరుగుతుంది. సనాగయక్షై మునిభిశ్చ పూజితః. పరాక్రమోత్సాహ వివృద్ధమానసః సమీక్షతే మాం ప్రముఖగ్రతః స్థితః. పరాక్రమో యస్య మనాంసి కంపయే సురాసురాణామపి శీఘ్రగామినః. ఈరోజు చాలా దగ్గరగా నిలబడ్డాడు. వచ్చినప్పుడు చాలా దూరం ఉన్నాడు, అంచెలంచెలుగా దగ్గరగా వస్తున్నాడు, పరాక్రమాన్ని చూపుతున్నాడు. వృద్ధి పొందిన మనస్సుతో నన్ను చూస్తూ ఉన్నాడు. అతను చూస్తూ ఉంటే నాలో ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. శీఘ్రంగా పనులు చేయటం బాగా తెలిసినటువంటి రాక్షసుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? అలాగే మనస్సులు కూడా భయపడరు. ఇటువంటి వ్యక్తులను చూస్తే రాక్షసులు కూడా భయపడుతూనే ఉంటారు. సురాసురులు కూడా భయపడతారు. అంటే రాక్షసుల్లో గొప్ప రాక్షసులు ఉన్నారు, వారు ఈతనిలో ఉన్న పరాక్రమం చూసి భయపడతారు. అలాగే దేవతలు కూడా ఇతని పరాక్రమం చూసి భయపడవలసింది. అంత ధైర్య పరాక్రమాలున్నాయి ఇతనిలో. నా మీద వేసే బాణాలతో ఇతని పరాక్రమం నాకు తెలిసిపోతుంది. పరాక్రమోత్సాహ వివృద్ధమానసః. సమీక్షతే మాం సమీక్షతే మాం ప్రముఖాగ్రతస్థితః. పరాక్రమ యస్య మనాంసి కంపతే సురాసురాణామపి
శీఘ్రగామినః. రాక్షసులు సురులు గాని రాక్షసులు గాని భయపడాల్సిందే ఈయన పరాక్రమం చూస్తే. ఈయన ముందు ఎవరో యుద్ధానికి నిలవలేరు. నఖల్వయం నాభిపేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే న వర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః. ఇంకా ఇతన్ని ఉపేక్షించాననుకో నేను, తప్పక నన్ను తిరస్కరిస్తాడు. ఇతన్ని ఉపేక్షించకూడదు. ఎందుచేతననుకోవాలేమో, రణములో పరాక్రమం రణములో అంటే యుద్ధ సమయంలో ఇతని పరాక్రమం పెరుగుతూ ఉంది. అందుచేత ఇతడిని ఇప్పుడు చంపుటే మంచిది, ఇక వధించాలి. ఇంకా సమయం ఇవ్వకూడదు ఈ అక్షకుమారుడికి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినటువంటి ఆలస్యం వల్ల చాలా వృద్ధి పొందాడు తన యొక్క శక్తిని. ఇంకా ఆగాననుకో నన్ను ఓడించే పరిస్థితులు ఉండొచ్చు. కనుక ఇతన్ని చంపుటయే మంచిది. ఇప్పుడు పెరిగిపోవచ్చున్న అగ్ని ఉపేక్షించకూడదు కదా. ఒకవేళ మన ముందు ఏదైనా మంట అగ్ని జ్వలిస్తూ ఉంటే అది ఇంకా పెరిగి 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 మనల్ని కూడా వధిస్తుంది, మనల్ని కూడా చంపేస్తుంది, మనల్ని కూడా కాల్చేస్తుంది. కనుక ఇతన్ని ఇక ఉపేక్షించకూడదు. ఇతని పరాక్రమం చూశా, ఇతని శక్తి చూశా, ఇతని సమర్థత చూశా, ఇతన్ని వధించటమే ఆలస్యం అని హనుమంతుడు మనస్సులో అనుకున్నాడు. నఖల్వయం, ఇక ఆలస్యం చేయొద్దు, ఉపేక్షించకూడదు. ఇక నఖల్వయం నాభిభవేదుపేక్షితః. పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే. యుద్ధం చేసే కొద్ది ఇతనిలో శక్తి పెరుగుతుంది. ఆలస్యం అనేది మంచిది కాదు, ఇక వధించటమే ముఖ్యం అనుకున్నాడు హనుమంతుడు. ప్రమాపణం త్వేవ మమద్య రోచతే న వర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః. ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే న వర్ధమానో ఉపేక్షితుం క్షమః. అగ్నిని ఉపేక్షిస్తే అగ్ని మనల్ని దహించినట్లు ఇతర శక్తి నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది. కనుక ఉపేక్షించకూడదు, ఇతన్ని వధించాలిక. ఇది ప్రవేగం తు పరస్య చింతయన్ స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకార వేగం తు మహాబలస్తదా మతించ చక్రేస్య వధే మహాకపిః. పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుడు అక్షకుమారుడు వేసే బాణాలను తప్పించుకుంటూ అతని పరాక్రమాన్ని చూస్తూ, అతని సౌందర్యాన్ని చూస్తూ, అతని వయస్సును చూస్తూ, అతని గురించి బాగా ఆలోచించుకుంటూ, ఇతడు బాగా పరాక్రమం పెరిగింది వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇతన్ని గనక వధించకపోతే అలా అనుకుంటూ అనుకుంటూ ఉన్నాడు. మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు బలాన్ని గురించి బాగా ఆలోచించుకున్నాడు. ఆహా, ఇతనిలో ఎంత బలం ఉన్నది, ఎంత తేజస్సు ఉన్నది ఏమిటి అని అనుకుంటూ తను కూడా శరీరాన్ని పెంచి వేగాన్ని పెంచాడు. ఇంకా అతన్ని చంపుటకు నిర్ణయం తీసుకున్నాడు మనస్సులో. ఇక వధించాల్సిందే. ఇప్పటి వరకు వధించినటువంటి వాడు ఒక్క దెబ్బకే ప్రాణాలు వదిలేరు. ఇక ఇతన్ని ఎందుకు నేను ఉపేక్షించాలి? శత్రువు కదా. ఇతను తన శక్తిని వృద్ధి పొందించుకుంటున్నాడు, తన శత్రువునైనటువంటి నాతో యుద్ధం చేస్తూ. నేనెందుకు ఉపేక్షించాలని మనస్సులో అనుకుంటున్నాడు. ఇది ప్రవేగం తు పరస్య చింతయన్. స్వకర్మయోగం స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్
చకార వేగం చకార వేగంతు మహాబలస్తదా మతించ చక్రేశ్చ వధే మహాకపిః ఇతన్ని వధించకపోతే ప్రమాదం ఉంది అని హనుమంతుడు అక్షకుమారుని చూస్తూ అనుకుంటున్నాడు. సతస్య తానష్టహయాన్ మహాజనాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తనే జఘాన వీరః పథివాయుసేవితే తలప్రహారైః పవనత్మజః కపిః. హనుమంతుడు అనుకుంటూ ఉన్నాడు, ఆకాశ మార్గంలో మహావేగము కలిగినటువంటివి, జాగరూకుతతో కూడినటువంటివి, మెరుపులు తిరుగునటువంటి రథభారాలతో మోయినటువంటివి, సమర్థమైనటువంటివి 8 గుర్రాలు అరచేతులతో కొట్టి చంపాడు. హనుమంతుడట అక్షకుమారుడు వచ్చేటప్పుడే ఒక గొప్ప తపస్సు చేత సాధించినటువంటి ఒక రథం ఎక్కొచ్చాడు. ఆ రథానికి 8 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలతో సహా అది ఎక్కడికైనా పైకి లేవగలదు, కిందకి రాగలదు, ఎక్కడైనా ఆకాశ మార్గంలో ఉండి కూడా యుద్ధం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గుర్రాలు కలిగినటువంటి రథం అది. ఆ రథాన్ని ముందు పెద్ద మెరుపులతో వచ్చి ఒక్క దెబ్బ కొట్టాట. 8 గుర్రాలు కొట్టగానే ఒక్క దెబ్బకే 8 గుర్రాలు మరణించాయట. అరచేతితో కొట్టి చంపేశాట. వాటిని ముందు గుర్రాలను కొట్టాడు. సతస్య తానష్టహయాన్ అరచేత్తో ఒక దెబ్బ కొట్టాట. మహాజవాన్ సమాహితాన్ భారసహన్ వివర్తతే అనుకుంటూ ఉన్నాడు మనస్సులో. ఇతన్ని ఉపేక్షించకూడదు అనుకుంటూనే ఉన్న బలంగా దూకి ముందు గుర్రాలను కొట్టాట. సతస్య తానష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహన్ వివర్తతే వివర్తనే జఘాన వీరః పథివాయుసేవితే తలప్రహారైః పవనాత్మజః కపిః. అరచేతితో అక్షకుమారుడు ఉన్నటువంటి రథానికి ఉన్నటువంటి గుర్రాన్ని కొట్టాట. జాగరూకతతో కూడినటువంటివి అవన్నీ మామూలువి. అవి ఆకాశ మార్గంలో ఎగిరేవి, మహావేగం కలిగినవి, జాగరూకతతో ఉండేటటువంటివి. ఎవరైతే రథం పైన ఉంటారో వారి ఆలోచనలు బట్టి నడిచేటటువంటి గొప్ప గుర్రాలు అవి. రథాన్ని మోసేటటువంటి గుర్రాలను మొదలుగా కొట్టాట హనుమంతుడు. తతస్థలేనాభిహతో మహారథః సతస్య పింగాధిప మంత్రి నిర్జితః ప్రభగ్న నీడః పరిముక్త కూవరః పపాత భూమౌ హతవాజిరంబరతు. హనుమంతుడు అరచేతితో కొట్టగా అక్షకుమారుడు రథం లోపల భాగం విరిగిపోయింది. ఆ ఒకేసారికి వచ్చి దూకి ఆ గుర్రాలను కొట్టగానే లోపల భాగం విరుసు అవన్నీ కూడా విరిగిపోయి నిలువు దూలం కూడా ఊడిపోయిందట. ఆ గుర్రాలను కట్టేసేటటువంటి దూలం ఊడిపోయింది. రథానుకున్నటువంటి గుర్రాలన్నీ ప్రాణాలు వదిలాయి. ఆకాశం నుండి నేల మీద దవేలుమని పడ్డాడు ఆ అక్షకుమారుడు. హనుమంతుడు కొట్టినటువంటి దెబ్బకి ఆకాశ మార్గంలో ఎక్కడో ఉండి హనుమంతుడి పైన బాణాలు వేస్తూ ఉంటే ఆయన తప్పించుకుంటూ ఉన్నాడు. హనుమంతుడు తప్పించుకునేటటువంటి విధానంలో ఒకేసారి వచ్చి గుర్రాలను కొట్టగా
ఆ గుర్రాలన్నీ ప్రాణాలు విడిచి కిందకి నిర్జీవంగా కింద పడిపోయే సమయంలో వాటికి ఉన్నటువంటి ఇరుసు అడ్డపట్టి అన్ని ఇరిగి అక్షకుమారుడు కింద పడ్డాడు. సతం పరిత్యజ్య మహారథో రథం సకార్ముకః ఖడ్గధరః ఖముత్పవతన్ తపోభియోగాదృషిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. అక్షకుమారుడు రథాన్ని వదిలిపెట్టాడు ఇక. ఎందుకంటే అది ఇరిగిపోయింది కనుక, గుర్రాలు చచ్చిపోయినాయి కనుక, ప్రాణాలు వదిలేసినటువంటి గుర్రాలని, ఆ రథాన్ని విరిగిపోయిన రథాన్ని వదిలేశాడు. ధనస్సును తీసుకున్నాడు, ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఖడ్గం ఆకాశం మీద మళ్ళీ ఎగిరేట. ఆకాశంలోకి ఉగ్రమైన తపస్సు కలిగిన వాడు కదా ఆయన. తన తపస్సు చేసే రథాలని గుర్రాలను సంపాదించినటువంటి అక్షకుమారుడు స్వతహాగా తపస్సు కలిగినటువంటి వాడు ఆకాశంలోకి ఎగిరాట. తప ప్రభావం చేత స్వర్గలోకం వరకు వెళ్ళగలిగినటువంటి ఋషి శక్తి కలిగిన వాళ్ళలాగా కనబడ్డాట హనుమంతుడికి. ఏమి శక్తి తంది, ఏమి పరాక్రమం, ఏమి తపస్సు అని హనుమంతుడు మళ్ళీ విచిత్రంగా చూస్తున్నాడు ఈ అక్షకుమారుడిని. సతం పరిత్యజ్య, రథాన్ని వదిలేశాడు. సతం పరిత్యజ్య మహారథో రథం, ఎప్పుడైతే తపస్సు చేత సాధించిన రథం పడిపోయిందో తపస్సు ప్రభావం పొందబోయింది. సకార్ముకః ఖడ్గధరః, ఖడ్గం పట్టుకున్నాడు. వెంటనే ఖడ్గం తీసుకున్నాడు. ఖడ్గధరః ఖముత్పతన్ తపోభియోగా ఋషిరుగ్రవీర్యవాన్, తపస్సు చేత యోగమ చేత పండిపోయినటువంటి ఉగ్రరూపంగా ఉన్న ఒక ఋషిలా కనబడ్డాట హనుమంతుడు. తపోభియోగా ఋషిరుగ్రవీర్యవాన్. ఇంత గొప్ప తపస్సు ఏమిటయ్యనేది, ఒక ఋషిలాగా ఉన్నావు. విహాయ దేహం మరుతామివాలయం. ఏమిటి తపస్సు, ఏమిటి ప్రయోగం అని హనుమంతుడు అనుకుంటున్నాడు అక్షకుమారుడు వేగాన్ని చూసి. సతస్యతానస్తహయాన్ మహాజవాన్, సతం పరిత్యజ్య తతస్థలే గుర్రాలు మరణించక ఆకాశంలో నుంచి పైనుంచి కింద పడ్డాడు ఈ యొక్క అక్షకుమారుడు. తతస్థలేనాభి హతో మహారథః, తతస్థలేనాభి మహారథః సతస్య పింగాధిప మంత్రి నిర్జితః ప్రభగ్నమీడః పరిముక్తపూవరః పపాత భూమౌ హతవాజిరంబరతు.
వెంటనే కింద పడిపోయినటువంటి ప్రాణాలు వదిలినటువంటి గుర్రాలని విరిగిపోయినటువంటి రథాన్ని వదిలేశాడు. వదిలేసి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరేట ఈ అక్షకుమారుడు. ఎగిరినటువంటి స్వభావం సందర్భం అంతా చూశాడు హనుమంతుడు. ఏమి తపస్సయ్య అనేది, ఏమి తపఃప్రభావం, ఇంత గొప్ప మహర్షిలాగా ఉన్నాము అని. తపోభియోగాదృషిరుగ్ర వీర్యవాన్, తపస్సు చేత యోగమ చేత ఉగ్రరూపం ధరించినటువంటి మహర్షులే ఉన్నావు కదా. తతస్తం తతః కపిస్తం విచరంతమంబరే పతిత్రిరాజా నిలసిచ్చి సేవితే సమేత్య తం మారుతతుల్య విక్రమః క్రమేణ జగ్రాహస పాదయో దృఢం. వాయువుతో సమానమైన వాడు కదా హనుమంతుడు. గరుత్మంతుడు అంత వేగం కలిగినటువంటి వాడు, వాయువు అంత పరాక్రమం కలిగినటువంటి వాడు హనుమంతుడు. సిద్ధులు సంచరించేటటువంటి ఆకాశ మార్గంలోకి అక్షకుమారుడు మెల్లగా, అక్షకుమారుడిని సంచరించిన అక్షకుమారుని వద్దకు మెల్లగా వెళ్ళాడు. అక్షకుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? సిద్ధులు గరుడ సిద్ధులు సంచరించే అంత ఎత్తుకెగిరాట ఈ అక్షకుమారుడు. అలాగే హనుమంతుడు కూడా అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళి మెల్లగా అతని పాదాలు గట్టిగా పట్టుకున్నట్ట హనుమంతుడు. అక్షకుమారుని దగ్గరికి మెల్లగా వెళ్ళి అతను ఇట్లా వెళుతూ ఉన్నాడు ఆకాశంలోకి. హనుమంతుడు కూడా వెళ్ళి సిద్ధులు గరుడాది దేవతలు వెళ్ళేటటువంటి స్థానం దగ్గరికి, వాయువు సంచారం చేసేటటువంటి పరాక్రమం ఉన్నటువంటి, పరాక్రమం కలిగినటువంటి వాయుదేవుడు సంచారం చేసేటటువంటి స్థానం, గరుత్మంతుడు సంచారం చేసేటటువంటి స్థానం, సిద్ధులు సంచరించేటటువంటి స్థానాలు ఆకాశంలో ఏ మార్గాలైతే ఉన్నాయో ఆ మార్గం దాకా ఈ అక్షకుమారుడు వెళ్ళాట పైకి. హనుమంతుడు కూడా వెళ్ళాడు. వెళ్ళి వెంటనే రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నాడు. సతం సమావిధ్య సహస్రశః కపిర్మహోరగం గృహ్య ఇవండజేశ్వరః ముమోచ వేగ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః. తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు వంటి పరాక్రమం గల వానరోత్తముడైన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పము వలె అక్షకుమారుని పట్టుకుని అతను అనేక పర్యాయములు తిప్పుతూ తిప్పి నేల మీద కొట్టాట హనుమంతుడు. అంటే ఈ అక్షకుమారుడు ఋషులు సిద్ధులు సంచరించేటటువంటి స్థానం దాకా ఆకాశంలోకి వెళ్ళాట తన పరాక్రమం చూపించుకుంటూ, ఖడ్గాన్ని పట్టుకొని ధనస్సును పట్టుకొని. హనుమంతుడు కూడా అక్కడికి వెళ్ళినంత వరకు వెళ్ళి వేగంగా వెళ్ళి అతను రెండు కాళ్ళు ఇలా పట్టుకొని గిర అక్కడికి తిప్పి కింద నేల మీద తీసుకొచ్చి కిందకేసి కొట్టాడు. కొట్టగానే రాక్షసుడు ఎప్పుడైతే అక్షకుమారుడు బిత్తరపోయాడు, ప్రాణాలు కంఠం అంతా దిగిపోయింది, చేతులన్నీ విరిగిపోయాయి, రక్తస్రావం వచ్చేసింది చెవుల్లో ఉండి, తలలో ఉండి, నోట్లో నుండి ఆ యొక్క అక్షకుమారుడికి. ఎముకలన్నీ కళ్ళన్నీ కూడా నలిగిపోయాయి, సందులన్నీ ఇరిగిపోయాయి. ఆ తిప్పిన తిప్పుడికి హనుమంతుడు రెండు కాళ్ళు పట్టుకొని ఇలా తిప్పిన తిప్పుడికి కింద వేసి కొట్టిన దెబ్బకి శరీర బంధం అంతా శిథిలమైపోయింది. అసలు ఎందుకు పనికిరానట్లుగా శరీరం అయిపోయినట. అట్టి స్థితిలో అక్షకుమారుడు ఒకే దెబ్బకి హనుమంతుడు పరాక్రమానికి, హనుమంతుడు వేగానికి, హనుమంతుడు తాడనానికి కొట్టిన దెబ్బకి ఒకేసారి మరణించాడయా అని మనకి తెలుస్తోంది ఇక్కడ. తత కపిస్త్వం విచరంతమంబరే. విచరంతమంబరే పతత్రిరాజా నిలసిద్ధ సేవితే సమేత్యతం మారుతతుల్య విక్రమః క్రమేణ జగ్రాహ సపాదయో దృఢం.
ఆకాశమనందు సంచరించేటటువంటి అక్షకుమారుడి దగ్గరికి హనుమంతుడు వేగముగా వెళ్ళి అతని పాదాలు గట్టిగా పట్టుకున్న పాదయోదృఢం గట్టిగా పట్టుకున్నాట తప్పించుకోవడానికి వీలు లేకుండా అక్షకుమారుడు సతం సమాపిచ్ఛ సహస్రశః కపి సహస్రశః కపి మహోరగం గృహ్య ఇవండజేశ్వరః ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః వాయుదేవుడు వంటి పరాక్రమం కలిగిన వాడు హనుమంతుడు, గరుత్మంతుడు వంటి శక్తి కలిగినటువంటి వాడు. అలాగే గరుత్మంతుడు ఎలా అయితే మహాసర్పాన్ని, ఒక పెద్ద సర్పాన్ని పట్టుకుంటుందో వదలకుండా, గరుడ పక్షి సర్పాన్ని ఎలా అయితే గట్టిగా పట్టుకొని వదలకుండా దాని ప్రాణాలు వదిలేస్తుందో, అక్షకుమారుని కూడా హనుమంతుడు అలాగే పట్టుకున్నాడు. అనేక పర్యాయాలు గిరా 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 తిప్పెట్ట. మహీతలే సంయతి వానరోత్తమః జాడించాట, విదిరించాట, విసిరేశాట, అటు తిప్పటం మొదలు పెట్టాట. 1000 మార్లు అనేక పర్యాయాలు విసిరాట. అటు విసిరాడు, ఇటు విసిరాడు. తప్పించుకోకుండా తప్పించుకోవడానికి వీలు లేనంతగా చేశాట. అతని కాళ్ళు 2 పట్టుకొని సతం సమావిచ్ఛ సహస్రశః కపి హనుమంతుడు ఆ అక్షకుమారుడు 2 పాదాలు పట్టుకొని మహోరగం గృహ్య ఇవండజేశ్వరః గరుత్మంతుడు ఎలా అయితే సర్పాన్ని పట్టుకొని అటు ఇటు తిప్పుతుందో దాని ప్రాణాలు పోయే వరకు, అలాగే ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో హనుమంతుడికి వాయువుకి ఎలా అయితే శక్తి ఉంటుందో అలాంటి శక్తి హనుమంతుడికి కూడా ఉండటం వల్ల పైనుంచి కిందకి దిగాట. తిప్పి గిరా గిరా తిప్పి మహీతల నేలకేసి గట్టిగా కొట్టాటండి. సభగ్న బాహు రుకటి శిరోధరః సభగ్న బాహువులు 2 దెబ్బకి విరిగి ముక్కలైపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినట అక్షకుమారుడు భుజాలు హనుమంతుడు కొట్టినటువంటి దెబ్బకి. సభగ్న బాహు రుకటి శిరోధరః క్షరన్న శృంగ్నిర్మథితాస్థిలోచనః క్షరన్న శృంగ్నిర్మథితాస్థిలోచనః సంభిన్న సంధి ప్రవికీర్ణ బంధనో హతః క్షితో వాయుసువే సుతేన రాక్షసః హనుమంతుడు కొట్టినటువంటి దెబ్బకి అక్షకుమారుడు ఎలా ప్రాణాలు వదిలాడో మనకు స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది.
నేలపై కొట్టినటువంటి దెబ్బకి ఆ రాక్షసుడి బాహువులు ఈ రెండు భుజాలు ముక్కల ముక్కలై తెగిపోయినాయిట, తొడలు విరిగిపోయినాయి, కటి ప్రదేశం నడువు భాగం అలాగే కంఠం అన్నీ విరిగిపోయినాయి. ఎందుకు పనికి రాకుండా అయిపోయిన శరీరం. రక్తస్రవించడం మొదలుపెట్టిందట, నోట్లో నుండి నవరంధ్రాల నుంచి రక్తం రావటం, ఎముకలు అలాగే కళ్ళు నలిగిపోయాయి, ఎముకలన్నీ పొడి పొడి అయిపోయాయి, కళ్ళన్నీ నలిగిపోయినాయిట, సంధులన్నీ విరిగిపోయాయిట. ఇవన్నీ కూడా శరీర బంధాలన్నీ శిథిలమైపోయిన అట్టి స్థితిలో అక్షకుమారుడు మరణించాడయ్యా. మహాకపిర్భూమి తలే నిపీడ్యతం చకార రక్షోధిపతేర్మహోన్మహద్భయం మహర్షిభిశ్చక్రచరైర్మహావ్రతై సమేత్య భూతైశ్చ సయక్షపన్నకైః సురైశ్చ సేంద్రైర్భుషజాత విస్మయైర్హతే కుమారే సకపిర్నిరీక్ష్యతః. అక్షకుమారుణ్ణి హనుమంతుడు ఏ విధంగా చంపటాన్ని పైన తిరిగేటటువంటి జ్యోతిశ్చక్రంలో తిరిగేటటువంటి ఎందరో మహానుభావులు, మహర్షులు, భూతాలు, యక్షులు, గరుడ, పన్నగులు, దేవేంద్రుడు, దేవతలు వీరందరూ కలిసి చూశారు, ఆశ్చర్యపోయి ఏమీ పరాక్రమం, ఏమీ హనుమంతుడి శక్తి, అక్షకుమారుణ్ణి ఇంత సులువుగా ఇంత భయంకరమైన ఘోరమైనటువంటి మరణాన్ని అక్షకుమారుడికి ఇచ్చాడే, హనుమంతుడి శక్తి ఏమిటి అని ఆశ్చర్యపోయారు మహర్షులు. అలాగే అనేక భూతాలు, యక్షజాతికి సంబంధించినటువంటి వాళ్ళు, పన్నగ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, దేవతలు, దేవేంద్రుడు కూడా కలిసి చూశారట. వీళ్ళంతా ఎక్కడున్నారు? జ్యోతిశ్చక్రంలో ప్రకృతిలో ఉన్నారట. ఉండి వారంతా ఈ హనుమంతుడు చేసినటువంటి పనిని చూసి ఆశ్చర్యపోయారు. మహా కపిర్భూమి తలే నిపీడ్యతం, మహాకపిర్భూమి తలే భూమి తలే నిపీడ్యతం చకార రక్షోధిపతేర్మహద్భయం చకార రక్షోధిప ధిపతేర్మహద్భయం మహర్షిభిశ్చక్ర చరైర్మహావ్రతైః సమేత్య భూతైశ్చ సయక్షపన్నకైః సురైశ్చ సేంద్రైర్భుషజాత విస్మయైః సురైశ్చ సేంద్రైః భుషజాత విస్మయైః హతే కుమారే సకపిర్నిరీక్షితః హతే కుమారే సకపిర్నిరీక్షితః. ఈ యొక్క ఘోరమైనటువంటి మరణాన్ని పొందినటువంటి అక్షకుమారుని చూశారు. ఆశ్చర్యంతో హనుమంతుడు చూశారు. ఏమి శక్తి, ఏమి పరాక్రమం అనేది. నిహత్య తం వజ్రిసితోపమప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణం తమేవ వీరో విజగామతోరణం కృతక్షణః కాల ఇవ ప్రజక్షయే. హనుమంతుడు వీరత్వంతో పరాక్రమంతో ఉన్నాడు. ఇతను కొట్టగానే గొప్ప కాంతి కలిగినటువంటి గొప్ప శక్తితో ఉన్నాడు హనుమంతుడు.
అలాగే ఎర్రటి నేత్రాలతో ఉన్నట్ట అటువంటి హనుమంతుడు ఈ అక్షకుమారుణ్ణి చంపేశాడు కదా. అలాగే ఇక మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇంకా రాక్షసులందరినీ కూడా వధించడానికి బయలుదేరాడు. ఇక ఎప్పుడైతే ఎలా ప్రాణాలు తీసుకుపోవటానికి యముడులాగా నిలబడి ఉన్నట్ట, ఇక ఎప్పుడు ఎవరు దొరుకుతారా వాళ్ళని కొట్టి మీకు వధించాలి అని అలాంటి ఒక తోరణం దగ్గర కూర్చొని ఉన్నాడు. అసలు మొదలే అక్షకుమారుడు వచ్చినటువంటి సమయంలో ఒక తోరణం దగ్గర కూర్చొని ఉన్నాడు హనుమంతుడు. అదే తోరణం దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. కనపడ్డవాడిని కనపడ్డట్టు లాకు రావటం, ఒక గుద్దు గుద్దటం, లేదా ఒక చెట్టు తీసుకుని ఒకేసారి ఒక 10 మందిని వధించటం, ఇలా హనుమంతుడు చేస్తూ ఉన్నాడు. అక్కడ విలయ తాండవం చేస్తూ ఉన్నాడు. చాలామంది భయపడి పారిపోతున్నారు. నిహత్య తం వజ్రిసుతోపమ ప్రభం తం వజ్రిసుతో వజ్రిసుతోపమ ప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణం తమేవ వీరోభిజగామ తోరణం కృతక్షణః కాల ఇవ ప్రచక్షయే యముడు ఎలా అయితే ప్రాణాలను హరించడానికి సిద్ధంగా ఉంటాడో అలాగే హనుమంతుడు కూడా ఎవరు దొరుకుతారా వాళ్ళని వధిద్దామని అలాగే సిద్ధంగా ఉన్నట్ట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 47 సర్గః సంపూర్ణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 47 సర్గః సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. అథ 48 సర్గః. ఇప్పటి వరకు మనకి 47 సర్గలు సుందరకాండలో పూర్తి చేయడం జరిగింది వ్రాతపూర్వకంగా శ్లోకాలు. ఇప్పుడు 48 దగ్గరికి వచ్చాం. 48వ సర్గ. ఈ 48వ సర్గలో ఇప్పటి వరకు అక్షకుమారుడు ప్రాణాలు వదలడం జరిగింది. ఈ వార్త అంతటా కూడా రాక్షసులు మళ్ళీ రావణుడికి చెబుతారు. వెళ్ళినప్పుడు రావణుడు ఎలా స్పందిస్తాడు, మరలా ఎవరిని యుద్ధానికి పంపిస్తాడు అనేటటువంటి విషయం ఈ 48 సర్గలో ఉన్నది. అథ 48 సర్గః. ఇంద్రజిత్తుతో యుద్ధము చేసి
హనుమంతుడు అతని అస్త్రముల చేత బద్ధుడై రావణుని సభలోనికి వెళ్ళుట, ఇప్పటి వరకు 5 మంత్రుల్ని వధించడం జరిగింది. అలాగే అక్షకుమారుణ్ణి కూడా వధించడం జరిగింది హనుమంతుడు. అంతకుముందు 80,000 మంది రాక్షసుని వధించడం జరిగింది. ఇప్పుడు ఇంద్రజిత్తు దగ్గరికి వచ్చింది విషయం. రావణాసుడికి ఈ విషయం తెలిసినప్పుడు వెంటనే ఇంద్రజిత్తుని ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంద్రజిత్తు దగ్గర నడుస్తుంది కథ. తతస్తు రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనః సమాధాయ సదేవ కల్పం సమాధి దేశేంద్రజితం సరోషః. హనుమంతుడు అక్షకుమారుణ్ణి సంహరించరని తెలుసుకున్నటువంటి గొప్పవాడైనటువంటి రావణుడు మనస్సు బాగా కలవరపరిచింది. అక్షకుమారుడు ప్రాణాలు పోయాయనేటటువంటి విషయం రాక్షసుల ద్వారా రావణుడికి ఎప్పుడైతే తెలిసిందో ఆయన కలవరి పడిపోయాడు. ఇదేమిటి, ఎప్పుడూ విననటువంటి వార్త, ఎప్పుడూ చూడనటువంటి వార్త, ఎప్పుడు సందర్భం వస్తుందని ఊహించలేదు రావణుడు. కోపంతో ఊగిపోయాడు. దేవతాతుల్యుడైనటువంటి ఇంద్రజిత్తును యుద్ధమనందు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఇక దేవతలతో సమానమైనటువంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు అయినటువంటి తన కుమారుణ్ణి పంపించడం జరిగింది ఇంద్రజిత్తు. అక్షకుమారుడు కూడా రావణుడి కుమారుడే. ఇప్పుడు ఇంద్రజిత్తుని ప్రయోగించాడు, పొమ్మన్నాడు. తతస్తు రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనః సమాధాయ సదేవ కల్పం సమాధి దేశేంద్ర జితం సరోషః. కోపం వచ్చినటువంటి రావణుడు వెంటనే ఇంద్రజిత్తుని యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. త్వమస్త్ర విశ్చస్త్ర విదం వరిష్ఠః సురాసురాణామపి శోకదాత సురేషు సేంద్రేషు చ దుష్టకర్మ పితామహారాధన సంచశాస్త్రః. అన్ని అస్త్రాలు తెలిసిన వాట ఇంద్రజిత్తు. అన్ని శస్త్రాలు కూడా ప్రయోగించడంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు. గొప్ప ప్రముఖుట అస్త్ర శస్త్రాలు రెండింటిలో కూడా. అలాగే సురులకి అసురులకు కూడా, రాక్షసులకి కానీ గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాక్షసులకి అలాగే దేవతలకు కూడా భయం, ఇతనంటే భయం కలిగిస్తాడు. అలాగే బ్రహ్మదేవుణ్ణి పూజించి ఎన్నో అస్త్రాలను సంపాదించిన వాట ఈ యొక్క ఇంద్రజిత్తు. ఇతని కార్య కౌశలం ఇంద్రాది దేవతలకు కూడా చౌచించి ఉన్నారు. అంటే ఇంద్రజిత్తు యుద్ధం ప్రభావం ఇంద్రుడికి కూడా తెలుసు. ఇంద్రుడికి కూడా భయమే ఇంద్రజిత్తు వస్తే అందరి ఇంద్రుడికి, అగ్నికి, యముడికి, వరుణుడికి, సర్వదేవతలకు కూడా భయం ఇంద్రజిత్తు అంటే. అటువంటి బలపరాక్రమం, శక్తి, నైపుణ్యత కలిగినటువంటి ఇంద్రజిత్తు బయలుదేరాడు యుద్ధానికి. త్వమస్త్ర విచ్చస్త్ర విదాం వరిష్ఠః.
సురాసురాణమపి శోకదాత. రాక్షసులకి అసలు అలాగే దేవతలకు కూడా భయం ఏనంటే ఏడుస్తారట, శోకం కలిగే అంత భయం. ఎందుకు వచ్చిందిరా నాయన వీటితో యుద్ధం చేయడం అనేంత శోకాన్ని భయం కలిగించేటటువంటి అస్త్రశస్త్ర నైపుణ్యత కలిగిన వాట ఈ ఇంద్రజిత్తు. సురాసురాణమపి శోకదాత. సురేషు సేంద్రేషు చ దుష్టకర్మ. పితామహారాధన సంచితాస్త్ర. దేవతలకి రాక్షసులకు కూడా ఇతర యొక్క భీభత్స భయానక యుద్ధ శక్తి తెలుసు. వాళ్ళకి ఒకసారి దెబ్బతిన్నారు అందరూ కూడా. పితామహారాధన బ్రహ్మదేవుడు ఆరాధనతో సంచితాస్త్ర అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని తపస్యత సంపాదించాట బ్రహ్మదేవుని పూజించి. సురేషు సేంద్రేషు చ దుష్టకర్మ పితామహారాధన. సంచితాస్త్ర. దేవేంద్రుడికి రాక్షసులకు కూడా భయమే. ఈ అక్షకుమారుడు పేరిన్నా భయమే, యుద్ధానికి వస్తున్నాడండి ఇంకా భయం. ఒకసారి అందరూ ఒక్కొక్కసారి అయినా దెబ్బతిన్న వాళ్ళే ఈ యొక్క ఇంద్రజిత్తు ప్రభావం చేత. తవాస్త్ర బలమాసాద్య ససురాః సమరుద్గణాః నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. దేవేంద్రుణ్ణి ఆశ్రయించి ఉంటారు దేవతలందరూ కూడా. అలాగే మరుద్గణాలు కూడా యుద్ధంలో అస్త్రబలాలు ఎదురు నిలవలేకపోయినారు. ఎవరు కూడా దేవేంద్రుణ్ణి గాని మరుద్గణాలు గాని ఈ యొక్క ఇంద్రజిత్తు ముందు నిలవలేవట. యుద్ధం ముందు దేవగణాలు ఎవరు నిలవలేనటువంటి శక్తి సమర్థత కలిగిన వాట ఇంద్రజిత్తు. తవాస్త్ర బలమాసాద్య ససురాః సమరుద్గణాః నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. ఎవ్వరు కూడా ఇంద్రుడు గాని ఇంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి దేవతలు గాని దేవతలను ఆశ్రయించినటువంటి ఎన్నో ఆయుధాలు గాని వాటి పరాక్రమం కానీ ఈ యొక్క ఇంద్రజిత్తు ముందు నిలవలేవట. తవాస్త్ర బలమాసాద్య ససురాః సమరుద్గణాః నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. యుద్ధంలో ఎవరు కూడా ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా ఇంద్రజిత్తు ముందు నిలవలేకపోయారే. న కశ్చిత్ త్రిషు లోకేషు సంయుగే న గతశ్రమః భుజవీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితాః దేశకాల విభాగజ్ఞా త్వమేవ మతిసత్తమః. యుద్ధంలో నన్ను ఎదిరించి ఓడిపోని వాడు ఎవడున్నాడు అసలు ఈ లోకాల్లో? నన్ను ఎదిరించి ఓడిపోని వాడు ఎవరైనా ఉన్నారా అని ఇంద్రజిత్తు అంటున్నాడు. నాతో ఎదురొచ్చి నాతో పోరాడి నాతో యుద్ధం చేసి ఎవడైనా ఓడిపోకుండా ప్రాణాలు వదలకుండా ఉన్నాడా? మంచి బుద్ధి గల నీవు నీ భుజబలము చేత తపోబలము చేత రక్షింపబడినావు. ఏ దేశములు ఏ కాలములు ఏ పని చేయవలనో తెలిసినవాడు. ఇంద్రజిత్తుతో రావణుడు చెప్తున్నాడు, అసలు నీతో ఎదురొచ్చి ఎవరైనా సరే ఓడిపోయారా? నీతో ఎవరైనా ఎదురొచ్చి గెలిచారా అనే గనక ప్రస్తావన వచ్చినప్పుడు ఇంద్రజిత్తుకి ఎవరైతే ఎదురొస్తారో వాళ్లే ప్రాణాలు పోతాయి. ఇంద్రజిత్తు ఎవరితో అయితే యుద్ధం చేస్తాడో
ఇంద్రజిత్తుకే జయం కలుగుతుంది, అవతల వాడికి అపజయమే కలుగుతుంది. అటువంటి శక్తి సమర్థతలో ఈ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఇంద్రజిత్తు సాధించాడు. అటువంటి భుజబలం కలిగిన వాడివి కదా నువ్వు, అటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడివి కదా నువ్వు. ఇంతకాలం ఈ రాజ్యాన్ని నీవు ఉండటం చేత కూడా రక్షింపబడుతూ ఉంది రాజ్యం. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ పని ఎలా చేయాలో తెలిసిన వాడివి కదా నువ్వు అని రావణుడు ఇంద్రజిత్తును అంటున్నాడు. నకశ్చిత్రిషు లోకేషు సంయుగే నగత శ్రమ. 3 లోకాల్లో ఎవడు నీతో యుద్ధం చేయగలడు? 3 లోకాల్లో ఎవడు నీతో యుద్ధం చేసి బ్రతకగలడు అసలు? భుజవీర్యాభిగుప్తస్య తపసా చాభిరక్షితః. నీ తపస్సు చేత, నీ భుజబలం చేత ఇంతకాలం ఈ లంకను నువ్వు రక్షిస్తూ ఉన్నావయ్యా. దేశకాల విభాగశ్చ విభాగజ్ఞస్త్వమేవ మతి సత్తమః. సందర్భాన్ని బట్టి, కాలగమనాన్ని బట్టి, సందర్భ విషయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నడవగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. నీ శక్తి వల్ల ఇంకా లంక రక్షింపబడుతోంది ఇప్పటిదాకా. అటువంటి తపశ్శక్తి నీది అని ఇంద్రజిత్తుతో రావణుడు అంటున్నాడు. నతే స్వశక్యం సమరేషు కర్మణ నతే స్వకార్యం మతిపూర్వమంత్రిణి నసోస్తి కశ్చిత్రిషు సంగ్రహేషు వై నవేదయస్త్రేస్త్ర బలం బలం చతే. ఏ యుద్ధానికి నిన్ను పంపించినా, ఏ చిన్న ప్రయత్నం చేసినా నువ్వు జయించలేని యుద్ధం లేదు, నువ్వు సాధించిన పని లేదు, బుద్ధితో ఆలోచించి నీవు చేయలేని పని లేదు. నీకున్న బలం, నీకున్న అస్త్రశస్త్రాల గురించి తెలియని వాడెవ్వడు ఈ 3 లోకాల్లో లేడయ్యా అని తన కుమారుడు గురించి రావణుడు చెప్తున్నారు. నకశ్చి త్రిషు లోకేషు నకశ్చిత్రిషు లోకేషు సంయుగే నగతశ్రమః. భుజవీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితా. చాభిరక్షితః దేశకాల విభాగిన్యా త్వమేవ మతిసత్తమః. నిన్ను ఎదిరించి ఎవడైనా బ్రతకగలడా? నీ భుజబలం, నీ తపోశక్తి నిన్ను ఇంతకాలం రక్షిస్తూ ఉంది. నీ భుజబలం, నీ తపోశక్తి, నీ పరాక్రమం, నీ వీరత్వం, నీ వేగం నిన్ను ఇంతకాలం అపజయం లేకుండా నీకు చేసిందయ్యా. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా ఎలా ఉండాలో బాగా తెలిసినటువంటి వాడివి నీవు. నతే స్వశక్యం సమరేషు కర్మణ నతే స్వశక్యం సమరేషు కర్మణ నతే స్వకార్యం మతిపూర్వమంత్రిణే. నసోస్తి కశ్చిత్రిషు సంగ్రహేషు వై నవేదయస్తేస్త్ర బలం బలంచతే.
నీతో యుద్ధము చేసి ఎవడైనా జయించగలిగేటటువంటి వాడున్నాడా? నీవు యుద్ధంలో ప్రయత్నించి కార్యం ఎప్పుడైనా జయం పొందకుండా నువ్వు ఉన్నావా? బుద్ధితో ఆలోచించి నీవు చేయలేని కార్యం ఏదైనా ఉందా? నీకున్న బలం, నీ అస్త్రబలం గురించి తెలియని వాడెవడైనా ఉన్నాడయ్యా అని రావణుడు తన కుమారుడు గురించి గొప్పతనాన్ని తానే చెప్తూ ఉన్నాడు. మమానురూపం తపసో బలంచతే పరాక్రమశ్చాస్త్ర బలంచ సంయుగే నత్వాం సమాసాద్య రణావమధ్యే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం. తపస్సులో గాని యుద్ధములో గాని నీవు చూపేటటువంటి పరాక్రమం కూడా అన్ని విధాల పరాక్రమం చూపటంలో నీకు నీవే తగినవాడు. యుద్ధము వచ్చినప్పుడు నా మనస్సు నిన్నే తలుచుకుంటుంది. ఎక్కడా ఉన్నాడు అక్షకుమారుడు, ఎక్కడున్నాడు అని అక్షకుమారుణ్ణి అలాగే ఇంద్రజిత్తును తలుచుకుంటుంది. అక్షకుమారుడు ఎలా అయితే ప్రాణాలు వదిలాడో ఇంద్రజిత్తుని నేను మనస్సులో మొదలుగా తలుచుకుంటా. నా మనస్సు నిన్నే తలుచుకుంటుంది. తప్పక జయం కలుగుతుంది నిన్ను గనక తలుచుకుంటే. నిశ్చయంతో నిశ్చింతగా నేను ఉంటా. అప్పుడు నువ్వు కూడా జయాన్ని పొందుతావు. నాకు ఏదైనా యుద్ధ సమయం వచ్చినప్పుడు మనస్సులో నిన్నే తలుచుకుంటా, నాకు జయం కలుగుతుంది. నీవు ఏదైనా యుద్ధం చేయవలసినటువంటి సందర్భం వస్తే, నీవు యుద్ధానికి వెళ్ళవలసి వస్తే కూడా నీ పరాక్రమం నాకు తెలుసు కనుక నీవు తప్పనిసరిగా ఇప్పటివరకు జయాన్ని పొందుతూనే వస్తూ ఉన్నావు. నిహతాః కింకరాః సర్వే జంబుమాలీచ రాక్షసః అమాత్యపుత్రా వీరాశ్చ పంచసేనగ్రై యాయినః బలాని సుసమృద్ధాని శాశ్వనాగ రథాని చ. కింకరులు పోయారు, జంబుమాలి చనిపోయాడు, వీరులైనటువంటి అమాత్య పుత్రులు చనిపోయారు, 5 సేనానాయకులు చనిపోయారు, ఎన్నో రథాలు, ఎన్నో గజాలు ప్రాణాలు వదిలాయి ఇప్పటి వరకు అని జరిగిన నష్టం, హనుమంతుడు చేసినటువంటి నష్టాన్ని ఇంద్రజిత్తుకు చెప్తున్నాడు రావణుడు. నిహతాః కింకరాః, కింకరులు చచ్చిపోయారయ్యా. ఎంతమంది? 80,000 మంది. నాతో సమానమైనటువంటి 80,000 మంది కింకరులు పోయారు. కింకరా సర్వే జంబుమాలి. జంబుమాలి అనేటటువంటి వాడు సామాన్యుడా? జంబుమాలి కూడా పోయాడు. జంబుమాలి చ రాక్షసః అమాత్యపుత్ర వీరాశ్చ, వీరులైనటువంటి అమాత్య పుత్రుడు ప్రాణాలు పోయారు. 5 సేనానాయకులు కూడా పోయారయ్యా. అలాగే అశ్వము, గధాలు, గజ రథాలన్నీ కూడా పోయాయి అని సేనలన్నీ ప్రాణాలు వదిలేశాయని ఇంద్రజిత్తుకి జరిగిన నష్టమంతా కూడా చెప్పడం మొదలుపెట్టాడు. సహోదరస్తే దయితః కుమారో అక్షశ్చ సూదితః నహితేష్వేవ మే సారో యస్త్వయ్య రినిషూదన. బాగా విను ఓ ఇంద్రజిత్తు, నీ సోదరుడైనటువంటి అక్షకుమారుడు కూడా చంపబడ్డాడు, ప్రాణాలు పోయాయి. ఇప్పుడే ఆ వార్త వచ్చింది. నీ సోదరుణ్ణి వధించినటువంటి వాణ్ణి నీవు ఏం చేస్తావు? వెళ్ళి వధించు. ఓ శత్రు సంహారకుడా, నీకున్న బలమంతా నీలోనే ఉన్నది. అలాగే నాకున్న బలం కూడా నువ్వే. చనిపోయినటువంటి వారిలో కన్నా నీ మీదే నాకు ఆశ ఎక్కువ ఉంది. నా ఆశలన్నీ చనిపోయిన వాళ్ళ మీద కాదు, నీ మీదే ఎక్కువ ఆశలు ఉన్నాయి అని రావణుడు బాధతో తనకు జరిగినటువంటి నష్టాన్ని అంతటినీ కూడా అనుకుంటూ ఇంద్రజిత్తుకు చెప్తున్నాడు ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ. మమానురూపం నవేదయతే నతేష్వశక్యం సమరేషు కర్మణ నతే స్వకార్యం నతి పూర్వమంత్రిణి నసోస్తి కశ్చిత్రిషు సంగ్రహేషు వై నవేదయస్తేస్త్రబలం బలంచతే. నీతో యుద్ధం చేసి బతికేవాడున్నాడా అని ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని చెప్పాడు ఇంద్రజిత్తుకి రావణుడు. మమానురూపం తపసో బలంచతే. పరాక్రమశ్చాస్త్రబలంచ సంయుగే.
నత్వాం సమాసాద్య రణావమర్దే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం ఏదైనా యుద్ధం వచ్చింది అన్నప్పుడు నా మనస్సులో మొదలుగా గుర్తొచ్చేది నీవే. అలాగే నీకు తప్పక జయం కలుగుతుంది. నీవు నిశ్చింతగా ఉండు, నీకే భయం లేదు అని రావణుడు చెబుతూ ఉన్నాడు ఇంద్రజిత్తుకి. నిహతాః కింకరాః, ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం గురించి చెప్తున్నాడు రావణుడు ఇంద్రజిత్తుకి. నిహతాః కింకరాః సర్వే, చనిపోయిన వాళ్ళు ఏమైనా సామాన్యుల, నాతో సమానమైనటువంటి కింకరులు అయ్యేవాళ్ళు 80,000 మంది. సర్వే జంబుమాలీచ, జంబుమాలి ఏమైనా సామాన్యుడా? జంబుమాలి ఒక్క దెబ్బకు మరణించాడని చెప్తున్నారు రాక్షసులు, ఆ వానరుడు కొట్టినటువంటి దెబ్బకి. జంబుమాలి జంబుమాలీచ రాక్షసః అమాత్యపుత్ర వీరాశ్చ పంచసేనగ్రైర్యాయినః బలాని సుసమృద్ధాని శాశ్వనాగరథాని చ ఏమయ్యా ఇంద్రజిత్, ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం ఎంతో తెలుసా? 80,000 మంది కింకరులు, జంబుమాలి, అమాత్యపుత్రుడు, 5 సేనానాయకులు, అశ్వగధ రథాలు ఎన్నో కూడా చంపబడ్డాయి. ఒక్క వానరుడు చంపాడని రాక్షసులు చెప్తున్నారు. అంతేకాదు సహోదరస్తే దయితః, నీ సోదరుడు కూడా ప్రాణాలు పోయాయి, నీ సోదరుడు కూడా చంపబడ్డాడా వానరుడు చేత. సహోదరస్తే దయితః కుమారోక్షశ్చ సూదితః నహి తేష్వేవ మేసారో యస్త్వయ్య ఇది నిషూదనః రిషూదనః నాకున్న బలమంతా నీలోనే ఉన్నది, నీవున్నావనేటటువంటి ధైర్యంతో నేనున్నా. నా బలం కూడా నువ్వే. నా యొక్క ధైర్యము, నా బలము గతంలో గతించి ఇప్పటి వరకు గతించిన వారిలో నా దృష్టి లేదు. నీవే నా ధైర్యం, నాకున్న బలమంతా నీవే అని ఇంద్రజిత్తుకి రావణుడు చెప్పటం జరిగింది. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु मंगलं कौसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम् वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम् विश्वामित्रान्तरंगाय मिथिलानगरे पतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मंगलम् मंगलाशासनपरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलम् राजा रामचंद्र प्रभु की जय सीता माता को जय लक्ष्मण स्वामी की जय पवन सुत हनुमान की जय वाल्मीकि महर्षि की जय नारद महर्षि की जय ब्रह्मदेव को जय सरस्वती माता को जय श्रीमद् रामायण ग्रंथराज मुन को जय।